అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార వాహనానికి అనుమతి లేదని వస్తున్న ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందని, రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా ప్రచారాలు చేసుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఈవినింగ్ కొన్ని మీడియాల్లో వారాహి వాహనానికి అనుమతి నిరాకరణ, అదేవిధంగా వారాహి అనుమతి లేదంటున్న అధికారులని చెప్పేసి కొంత స్క్రోలింగ్ లాగా రావడం జరిగింది. అంటే మనకి వారాహి వెహికల్, మాడిఫైడ్ వెహికల్ అది స్టేట్ అన్నిటికీ తిరుగుతాయి కాబట్టి ఇక్కడ మనము దాన్ని మన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి రెఫర్ చేయడం జరిగింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుంచి ఇప్పుడు పర్మిషన్ రావడం జరిగింది. ఇప్పుడు వెహికల్ కూడా వచ్చింది, దాంట్లో ఎక్కి మాట్లాడుతున్నారు. సో ఇది ఎక్కడ కూడా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి దీనికి మన క్లారిటీ ఇస్తున్నాం. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ వెహికల్ స్టేట్ పూర్తిగా తిరుగుతాయని ఒకటి, ఒకటి మాడిఫైడ్ వెహికల్ కాబట్టి మనము ఇక్కడ నుంచి మన రిటర్నింగ్ ఆఫీసర్ పైన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి క్లారిటీ తెచ్చుకోవడానికి కోసం పంపించి వాళ్ళే ఇవ్వాలి. బికాస్ ఇది ఎంటైర్ స్టేట్కి తిరుగుతాయి కాబట్టి ఒకేసారి పర్మిషన్ ఇవ్వడం కాబట్టి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుంచి మనకి ఈవినింగ్ 5:30కి వచ్చిన వెంటనే 5:36 అరౌండ్ వచ్చిన వెంటనే వాళ్ళు ఆ వెహికల్ని యూజ్ చేసుకున్నారు. దీంట్లో ఎవరు కూడా దీన్ని ఆపడం కానీ దీన్ని బ్లాక్ చేయడం కానీ అలాంటి ఏమి జరగట్లేదన్న క్లారిటీని మనం ఇస్తున్నాం. దానికోసం ఏమి కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.